పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక క్లారిటీ ఇచ్చేశారు. జగన్ అరెస్ట్ విషయంలో ఆయన అమిత్ షాతో మాట్లాడారా లేదా, ఎమ్మెల్సీ నాగేశ్వర్ చెప్పింది ఎంతవరకు వాస్తవం అనే దాని మీద ఆయన మాటల్లో ఎంతవరకు క్లారిటీ వచ్చింది అనేది జన సైనికులకు తెలియాలి. అలాగే ఆయన మాటలను ఒకసారి వింటే ప్రజలకు కూడా అర్థం చేసుకోవాలి. అంతేకాదు కొన్ని కీలక అంశాల మీద కూడా ప్రస్తావించారు ఆయన రాజమండ్రిలో మొత్తం జన సైనికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో. వాటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఒకసారి జగన్కి సంబంధించి నిజంగా ఆయన అమిత్ షాతో భేటీ అయ్యారా లేదా, ఎమ్మెల్సీ నాగేశ్వరరావు చెప్పింది కరెక్టా కాదా అనే దాని మీద ఆయన ఏమన్నారో ఒకసారి విందాం. విన్న తర్వాత డిబేట్లోకి ఒకసారి వెళ్దాం. ఇది వీరు విన్నారంట. వీరికన్నా మనోహర్ గారికి తెలిసిన వ్యక్తి ఆయన చెప్పి, మనోహర్ గారు చెప్పి ఆయన చెప్పారంటే వీరు విన్నారండి. నాకు ఏమనిపిస్తుంటే, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఎవరో మాట్లాడితే వేరు, ఒక క్రెడిబిలిటీ ఉన్న విశ్లేషకులు ఇలా మాట్లాడితే తప్పదు. ఇప్పుడు నా గురించి కూడా మాట్లాడినాక నన్ను ఎన్నిసార్లు క్యారెక్టర్ అసాసినేట్ చేశారు, ఎన్నిసార్లు నన్ను తిట్టారు అన్నారు, తిమ్మారు అన్నారు, ఆయన పట్టించుకోవాలి. కానీ అమిత్ షా గారి పేరు వినిపిస్తే మటుకు నాకు తప్పు అనిపించింది, దాన్ని ఖండించాలనిపించింది. దేనికంటే ఆ స్థాయి వ్యక్తుల్ని, కశ్మీర్ని ఆర్టికల్ 370 రద్దు చేయించి అలాంటి పరిస్థితుల్ని హ్యాండిల్ చేసిన వ్యక్తి, వెస్ట్ బెంగాల్ని అసలు దేశంలో ఉంటుందా లేదా భవిష్యత్తులో ఉన్న దాంట్లో నుంచి దేశాన్ని దాన్ని బయటికి తీసుకొచ్చిన వ్యక్తి, అలాంటి వ్యక్తి గురించి తేలిగ్గా మాట్లాడేస్తే మరి స్థానికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులకి ఎంత బాధ ఉందో నాకు తెలియదు. కానీ ఎందుకంటే ఇద్దరే మాట్లాడారు. అమిత్ షా గారి గురించి మాట్లాడితే ఎంతమంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఒక్కళ్ళు మాట్లాడాల, ఖండించలే. కనీసం ఇది నాకున్న వారికి ఉన్న గౌరవంతో నేను ఖండించాల్సి వచ్చింది. దానికి మీరు స్పందించారు బీజేపీ కంటే, దానికి చాలా అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మేజర్గా నేనంట వైసీపీ నాయకుడి గురించి అంటే ఆయనకి జైలుకి వెళ్ళిపోవాలి, అరెస్ట్ చేయాలంటే ఆయన అంటే క్లాస్ తీసుకున్నారు. మీరు చెప్పండి, నిజంగా ఒక క్రైమ్ చేసిన వాడిని నేను చెప్పాలా? అంటే ఒకటి జైలుకి వెళ్ళిపోయి ఒకళ్ళకి ఏదైనా అయిపోతే దానివల్ల జనసేన ఎదుగుతాడు, పవన్ కళ్యాణ్ ఎదుగుతాడు. అంత దిగజారుడు మైండ్ సెట్ ఉందా అసలు? దానికోసం పాలిటిక్స్కి వస్తాం, తెగింపుంటే వస్తాం, ఎంత తెగించే గుణం అంటే వస్తాం పాలిటిక్స్కి. అలాంటి నేను కూర్చోబెట్టంటే వైసీపీ నాయకుడు అంటే ఆయన జైలుకి వెళ్ళాలని చెప్పానని ఈయన ఊహించుకొని చెప్తారు. ఇది సార్, ఇంకా దీని తర్వాత చాలా అన్నారు, ప్రజలందరూ వినే ఉంటారు. జడ్జిలు ఊరుకుంటారా, కోర్టులు ఊరుకుంటారు, ఇవన్నీ చెప్పిన. అయితే ఇందులో నాకు అబ్జర్వ్ చేసిన కొన్ని కీలక అంశాలు, 3 అంశాలు ఇందులో ప్రధానంగా. భారతీయ జనతా పార్టీ నాయకులు ఇద్దరు మాత్రమే స్పందించారు, మిగిలిన వాళ్ళు ఎందుకు స్పందించలేదు అనేది ఒకటి. అదే ఇంకో విషయం కూడా అన్నారు ఈయన, అమిత్ షా గురించి ఇన్వాల్వ్ చేయడం నాకు ఇష్టం లేదు అనేది కూడా ఒక మాట. అంటే ఈయన అసలు వెళ్ళారా లేదా, నేను వెళ్ళలేదు, ఇది క్లారిటీ ఇవ్వలేదు. కానీ అమిత్ షాని ఇన్వాల్వ్ చేయడం, బీజేపీ నాయకులు దీన్ని ఎందుకు ఖండించలేదు అని చెప్పడం ఎలా చూడాలి? ఏ సందర్భంలో ఏ అంశం మీద ఎలా స్పందించాలి అన్నటువంటి ద్వారా దాంట్లో ఒక హుందాతనము, ఒక స్థాయి మెయింటైన్ చేయాలి. పవన్ కళ్యాణ్ స్పందించాల్సిన అంశం కాదు అది, నెంబర్ 1. ఇంకోటి, ఒక విశ్లేషకుడు కొన్ని వందలు మాట్లాడుతుంటాడు. అమిత్ షా గురించి మాట్లాడినందుకు బీజేపీ వాళ్ళందరూ స్పందించరు. ఎందుకంటే ఆయన కమ్యూనిస్ట్ అని బీజేపీ వాళ్ళకి తెలుసు. నాగేశ్వర్ గారు ఒక కమ్యూనిస్టు, ఆయన బీజేపీని ద్వేషిస్తాడు, అప్పుడప్పుడు పొగుడుతాడు, అంతే. ఆయన భావజాలమే భారతీయ జనతా పార్టీ వ్యతిరేక భావజాలం. ఆయన దానికి అనుగుణంగా చాలా చెప్తాడు. భారతదేశం నాశనం అయిపోయింది ఆర్థికంగా అని ఇంతకుముందు చెప్పాడు, కరోనా టైంలో ఫెయిల్యూర్ అని చెప్పాడు, దేశం సర్వనాశనం అయిపోతుందని చెప్పాడు, దేశం అమెరికా వాడు లాగేసుకుంటున్నాడని చెప్పాడు, చాలా చెప్పాడు. ఆయన చెప్పేటటువంటివన్నీ కూడా మోడీ వాళ్ళకి వాళ్ళు దిగిపోతారు, రేపు పొద్దున్న కాంగ్రెస్ పార్టీ వచ్చేస్తే ఏదో దిగిపోతుంది అన్న టైప్లో చెప్తాడు ఆయన. కమ్యూనిస్టులు ఉంటే అద్భుతం అన్నట్టు చెప్తాడు ఆయన. దాని మీద రోజు కూర్చుని వాళ్ళు ఏం స్పందిస్తారు? అమిత్ షా నరేంద్ర మోడీ గురించి కూడా అట్లా మాట్లాడతాడు, నరేంద్ర మోడీకి ఏం చేత కదని కూడా ఆయన మాట్లాడతాడు. ఒక విశ్లేషకుడు మాట్లాడేదానికి వచ్చి ఓ నాయకులందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు లైన్లో క్యూలో నుంచి ఉంటే ఆ విశ్లేషకుడికి పేరు పెరుగుతుంది. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? కమ్యూనిస్ట్ అతను విశ్వసనీయమైనటువంటి మాట్లాడతాడని క్రెడిబిలిటీ ఈయన ఇచ్చారు. ఇప్పుడు ఆయనకి క్రెడిబిలిటీ ఉన్న విశ్లేషకుడు ఈయన క్రెడిబిలిటీ ఇచ్చాడు ఆయనకి. క్రెడిబిలిటీ లేదని బీజేపీ వాళ్ళు పక్కన పెట్టారు ఆయన్ని. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎవరు ఆయన క్రెడిబిలిటీ ఫీల్ అవ్వరు, ట్రీట్ చేయరు ఆయన్ని, ఇంకా ఆయన్ని తిడతా ఉంటారు. వాళ్ళు తిడతంటే ఆయన క్రెడిబిలిటీ ఈయన ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు, నెంబర్ 1. రెండవది,
ఇట్లాంటిది ఆయన విన్నాడా లేకపోతే ఆయన చేశాడా? ఎస్, కరెక్ట్ ఆ మాట. సోర్స్ అనేటటువంటిది రకాలు ఉంటుంది. ఆ విషయంలో నేను ఆయన ఒప్పుకుంటా. ఎందుకు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎవరు చెప్పారండి 30,000 మంది అమ్మాయిల్ని వాలంటీర్లు తీసుకెళ్ళి వైసీపీ వాళ్ళకి పడుకోబెట్టారని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వ్యభిచారంలోకి అమ్మేశారని చెప్పారు కదా. మరి 2 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి, నువ్వెవరిని పట్టుకున్నావు? ఆ రోజున మరి నువ్వు చెప్పినటువంటి క్రెడిబిలిటీ ఎక్కడి నుంచి ఉంది ప్రాక్టికల్గా చెప్పాలంటే? ఇట్లాంటి మాటలు ఒక పార్టీ అధ్యక్షుడు హోదాలో నువ్వే మాట్లాడుతావు కదా. అప్పుడు మరి విశ్వసనీయత ఏంటి? ఇంకోటి వ్యవస్థలని నాశనం చేసే కుట్రలు. మరి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసింది ఏంటి? వాలంటీర్ వ్యవస్థని సర్వనాశనం చేసే కుట్ర. అప్పటిదాకా కరోనా టైంలో కడుపు నిండా అన్నం పెట్టినటువంటి వాళ్ళు, వాళ్ళ జేబులో సొమ్మేం కాదు, ప్రభుత్వపు పనుల్ని బాధ్యతగా చేసినటువంటి వాలంటీర్ని ఒక దుర్మార్గుడిగా చిత్రీకరించావు, వాళ్ళని బ్రోకర్లుగా చిత్రీకరించావు, వ్యభిచారుల కింద చిత్రీకరించావు, వాళ్ళ మీద దాడులు చేయమని ప్రోత్సహించావు నువ్వు. అంతకంటే దారుణం ఇంకేదైనా ఉందో? ఒక వ్యవస్థ నాశనం చేసేసావు. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ అన్నది భారతదేశ చరిత్రలోనే ఒక అద్భుతమైన వ్యవస్థ. ఆంధ్రప్రదేశ్ పాలనా వ్యవస్థలో అద్భుతం. ఇప్పుడు మళ్ళీ రాజకీయ నాయకుల దగ్గర చేతులు కట్టుకుని ఉంచోవాల్సి వస్తుంది ప్రజలు. ఆ కర్మ పట్టడానికి కారణమైన వ్యవస్థ నాశనం ఎవరు చేసింది? ఇక్కడ కూటమి ప్రభుత్వం. దాని మీద విశ్వసనీయత చంపింది ఎవరు? స్వయంగా ఆయన. అలాంటిది నాగేశ్వర్ మాట్లాడిన దాన్ని, నాగేశ్వర్ గారు మాట్లాడిన దాన్ని తప్పంటంలో తప్పులేదు. బట్ వ్యవస్థని నాశనం చేసే మాటలు అనే పదం ఉంది చూసారా? అదే అర్హత ఈయనకి ఎక్కడ ఉంది? ఆ ఆస్పెక్ట్ లో ఈయన వ్యవస్థల్ని సక్రమంగా నడుస్తున్న వ్యవస్థని తప్పులుగా చిత్రీకరించారు కదా. ఇప్పుడు సుగాలి ప్రీతి తెలుగుదేశం హయాంలో చనిపోతే జగన్ మీదకి దేశింది ఎవరు? ఈయనే కదా. కాబట్టి ఎదుటి వాళ్ళ లోపం ఎతికినప్పుడు నీ దగ్గర 100 లోపాలు ఎతుకుతారు జనం కూడా. నా దగ్గర ఏ లోపము లేదు అని చెప్పగలిగినప్పుడు, దానికి ఆన్సర్ చేయగలిగిన సిచ్యుయేషన్ ఉన్నప్పుడు, ఇప్పుడు పొరపాటున అనేసాను నేను అన్న ఒక అర్థం ఉంది. ఇప్పుడు నాగేశ్వర్ విత్డ్రా చేసుకున్నారు, సారీ చెప్పారు. ఈయన ఇంతవరకు చెప్పారా 30,000 మందిది సచివాలయ ఉద్యోగులు వాలంటీర్ల మీద ఈయన చేసిన అభియోగం ఇంతవరకు చెప్పారా? మరి ఎలాగా? ఇంకోటి క్రిమినల్. ఒక వ్యక్తి మీద నిందారోపణ వస్తే క్రిమినల్ అయితే ఈయన మీద కూడా నిందారోపణలు ఉన్నాయి. ఇప్పుడు కేసులు విత్డ్రా చేసుకుంటున్నారు. చంద్రబాబు గారి మీద కూడా నిందారోపణే కదా అరెస్టు. మరి ఇప్పుడు ఆయన క్రిమినల్ అయిపోతారా? ఆ ప్రభుత్వం జగన్ మీద పెట్టింది, జగన్ ప్రభుత్వం ఈయన మీద పెట్టింది, చంద్రబాబు మీద. కాబట్టి అది రాజకీయ పరం అని, ఇది రాజకీయ పరం అయితే అది రాజకీయ పరమే కదా. జగన్ అయితే తిన్నాడు, బాబు అయితే తినలేదని ఈయన నమ్ముతున్నారు, జనం నమ్ముతారా? కాన్సెప్ట్ ప్రతిదీ కూడా ఆయన స్థాయిలో మాట్లాడకూడని మాటలు. ఎవరంటే కడుపు మండిన పవన్ అభిమాని మాట్లాడాల్సిన మాటలు పవనే మాట్లాడుతూ ఉండటం అన్నటువంటిది ఎంత ఇక్కడ. కడుపు మండినటువంటి సామాన్య కార్యకర్త ఎవరో పవన్ మీద అభిమానంతో మాట్లాడాలి. లైక్ ఏ బొలిశెట్టో, ఏ కందుల దుర్గేషో అట్లాంటి వాళ్ళు, లేకపోతే ఆ కిరణ్ రాయల్ లాంటి వాళ్ళు, వీరాభిమానులు ఉంటారు చూసారా, వాళ్ళు మాట్లాడాలి. అంటే పవన్ కి క్లాస్ తీసుకున్నారు అన్నారు కాబట్టి, అది కూడా అమిత్ షా అన్నారు కాబట్టి ఈయన స్పందించాల్సి వచ్చిందేమో. నేను అంటోంది దానికి ఈయన స్థాయి కాదంటున్నా. అదే అవును, అది కింద వాళ్ళు చాలు. నాగేశ్వర్ కి ఖండించాల్సింది నీ పార్టీ అధికార ప్రతినిధితో ఖండింపజేస్తే ఎనఫ్. అంతకు మించి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకూడదు. ఇప్పుడు ఈయన ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం వల్ల నిన్నటిదాకా ఎవరు పట్టించుకోంది కూడా పట్టించుకుంటారు, ఇప్పుడు చర్చించుకుంటారు. వైసీపీ వాడు ప్రొజెక్ట్ చేస్తాడు గ్యారెంటీ. అంటే ఒకటి సార్, ఈ కామెంట్ చేసింది ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక ప్రత్యర్థి పార్టీ కాదు, ఒక అనలిస్ట్ చేశారు. అనలిస్ట్ కాబట్టి హుందాతనంగా స్పందించారు అనుకోవాలా పవన్ కళ్యాణ్? లేదా ఇదే ఏ వైసీపీ నాయకుడో ఇలాంటిది కనుక చేస్తే, ఏ జగన్మోహన్ రెడ్డో లేదంటే సజ్జలో లేదంటే కింద వాళ్ళు ఎవరైనా చేసి ఉంటే ఆ రియాక్షన్ ఎలా ఉండేది? హుందాగా స్పందించడం ఎక్కడ ఉంది అసలు? ఆయనేమి అంటే కొంచెం అగ్రెసివ్ గా ఏం మాట్లాడలేదు. మీడియా గురించి మాట్లాడుకొచ్చారు, కేసులు కూడా పెట్టించారు. ఇంకా హుందాతనం ఎక్కడ ఉంది? సింపుల్ గా ఈయన స్థాయిలో ఎట్లా ఉండాలంటే, మిగతా స్పీచ్ ఇస్తూ పాపం అప్పుడప్పుడు కొంతమంది అనలిస్టులు మన మీద పిచ్చి భ్రమలు కల్పిస్తుంటారు, లైట్ తీసుకోవాలి అట్లాంటి అంటే కథం అక్కడతో. ప్రత్యేకించి ఆయన క్రెడిబిలిటీ ఇచ్చి ఆయన మాట్లాడిన దాని గురించి అంతసేపు ప్లస్ ఒక ఉక్రోషంతో మాట్లాడినట్టు కనబడుతుంది అందులో. ఇంకొకటి ఏంటంటే, అసలు అమిత్ షా దాని గురించి అమిత్ షానే ఫీల్ అయ్యి ఉండడం అంతగా. ఎందుకంటే కొన్ని కోట్ల మంది తిడుతుంటారు దాంట్లో. ఆయన గొప్పతనం ఏంటో ఆయనకి తెలుసు. ఈయన ఏంటంటే
తనని ఈ మాట అంటారు కాబట్టి ఉక్రోషంతో మాట్లాడాడు అంటారు కాబట్టి దాన్ని అమిత్ షా అంత గొప్ప గురించి నేను ఎట్లా అంటున్నాను అనేటటువంటి కొంచెం డైవర్ట్ అంటే చేసుకుంటే ఇప్పుడు క్రైమ్ చేసిన వాళ్ళని జైలుకి పంపించమని నేను చెప్పాలా, వాళ్ళకి తెలియదా? అంటే తర్వాత కోర్టుల గురించి కూడా మాట్లాడారు అమిత్ షా గురించి, ఇప్పుడు నేను వినిపించిన బయట వాళ్ళకి తెలియదు అంటే ఏంటి అర్థం? క్రైమ్ చేయలేదు జగన్ అని చెప్తున్నారా, లేదంటే వాళ్ళకి తెలిసి ఏదో రోజు పంపుతారు జైలుకి అని చెప్తారు? జైలుకి ఎట్లాగో వెళ్తాడులే, క్రైమ్ దాని గురించి మనం చెప్పక్కర్లేదు అని చెప్పడం. అది అంటే కేంద్రం దాంట్లో ఏమీ రాజకీయ జోక్యం లేదు అని. రాజకీయ జోక్యం ఏం అక్కర్లేదు దాంట్లో, ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడం, కోర్టులే చూసుకుంటాయి కదా అని అది ఆయన ఉద్దేశం. అంటే మా రిఫరెన్స్ ఏమీ లేదు, కేంద్రం చేయాలనుకుంటే కేంద్రం అంటలేదు, అక్కడ కేంద్రం చేస్తా అంటలేదు, జడ్జిలు చూసుకుంటారని చెప్తారు అన్నారు. అంటే దట్ మీన్స్ న్యాయ వ్యవస్థ చూస్తుంది, న్యాయ వ్యవస్థ శిక్షిస్తుంది అనే నమ్మకంతో ఉన్నారు ఆయన. అవును 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 సార్. ఇదే టైంలో ఆయన నిజంగా ఈ అంటే దీని గురించి ఆయన మాట్లాడారు, టీవీకి లీడ్ ఇచ్చాడు, నాకు అది కూడా తెలుస్తూ ఉంటుంది. ఏం మాట్లాడదాం, సివిల్ సప్లైస్ ఏదో రైస్ ఇట్లా ఉంది అది ఇదని మాట్లాడడం నాకు ఆశ్చర్యం కలిగింది. ఎప్పుడైనా సరే ఎదుట శత్రువుతో యుద్ధం చేద్దామని మనం వెళ్తుంటే పక్కన వాళ్ళు పొడి చేస్తూ ఉంటే ఎక్కడ ముందుకు వెళ్తాం? ఒక అడుగు తీసి 10 అడుగులు వేద్దామంటే 2 అడుగులు వెనక్కి లాగేస్తుంటారు మన వాళ్ళే. సో అందుకని ఇంకా నేను ఇప్పటిదాకా నేను పార్టీ పగ్గాలు పూర్తిగా ఎందుకు తీసుకోలేదంటే, నాకు అనుభవాలతో రాటు తేలిన సమూహం వచ్చేవాళ్ళు నేను వెయిట్ చేద్దాం, పుష్కర కాలం వెయిట్ చేశాను. పుష్కర కాలం తర్వాత మీ అందరికి అనుభవాలు వచ్చినాయి. ఒక ఐడియాలజీ నమ్మితే దాన్ని ఎక్కడ దాకా పట్టుకురాగలం మీకు చేసి చూపించా. ఇప్పటి నుంచి పార్టీకి సంబంధించిన కార్యాచరణ చాలా బలంగా ఉంటుంది. పార్టీకి సంబంధించిన కార్యాచరణ చాలా బలంగా ఉంటుంది, చాలా 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 బలంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఇంకా నాయకులు తప్పులు కానీ ఎవరైనా సరే నేను ఉపేక్షించను, నేను పబ్లిక్గా చెప్పేస్తాను. ఎందుకంటే మీరు పబ్లిక్గా మీ ఇష్టాలకి మీరు మాట్లాడేస్తున్నప్పుడు నేను మిమ్మల్ని కూడా నుంచోబెట్టేస్తాను, కార్యకర్తల ముందు నుంచోబెట్టేస్తాను. ఒక కార్యకర్త తప్పు చేస్తే మిగతా కార్యకర్తలు కూడా దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిందే. జనసేన నాయకులకి ఇస్తున్న వార్నింగ్ ఇది అంతే కదా. బేసిక్గా ఇప్పటిదాకా తెలుగుదేశంతో జనసేన పొత్తుకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు అట్లాగే, లేకపోతే గనక ఇప్పుడు మొన్న విజయము ఇట్లాంటి కాన్సెప్టుల మీద కొంతమంది కార్యకర్తలు మాట్లాడుతున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆయన వార్నింగ్ ఇస్తుంది ప్రతిపక్షాలకు కాదు, సొంత కార్యకర్తలు. ఎప్పటికే జనసేనలో ఉన్న వాళ్ళని తొక్కిన ఆరదేస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు కొడుతున్నారు, లోకల్ గా ఉన్నటువంటి జనము పట్టించుకోవట్లేదు, ఆ స్థితికి వచ్చింది. ఇప్పుడు వాళ్ళని ఈయనే అవమానిస్తాడట అందరి ముందు నుంచోబెట్టి. అదే చెప్తున్నారు. అది అంటే ఏంటి వ్యవస్థ మీదన. ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే 12 ఏళ్ల నుంచి ఎవరు నడుపుతున్నట్టు పార్టీని, నేను ఇవాళ నడుపుతున్నాను, ఇప్పుడు డేర్ తీసుకుంటాను. అసలు అర్థం ఉంది ఎట్లాంటి మాటలు? ఆయన మాట్లాడేది అర్థం ఉండాలి కదా. ఇప్పుడు జగను ఎంతవరకు వాళ్ళ పార్టీలో జరిగిందంత నాకేం సంబంధం లేదు, నేను ఇవాళ నుంచి యాక్టివిటీ చేస్తున్నాను అంటే నువ్వు ఒప్పుకుంటావా? అప్పుడు ఎట్టకారం ఆడతా నువ్వు? మరి ఓట్లు వేసిన వాళ్ళని ఎవరిని చూసేసినట్టు? అసలు ఏమన్నా అర్థం ఉందా? పార్టీ అసలు గ్రౌండ్ లెవెల్లో ఎవడూ నడపట్ల. అంటే మరి పార్టీ పగ్గాలు ఇంతవరకు ఎవరు చేపట్టినట్టు? అదే మనోహరేమో మరి నాగబాబు గారు చేపట్టినట్ట. బేసిక్ గా చెప్తుంది అదే. ఒక మామూలుగా పరిపక్వతతో కూడిన మాటలు మాట్లాడాలి. నేను ఇన్నాళ్ళు సీరియస్ గా తీసుకోలేదు, 12 ఏళ్ళు సీరియస్ గా తీసుకోకూడదు ఏంది? నువ్వే జగన్ అధికారంలోకి రానియకుండా ఉంటానని పార్టీ పెట్టానంటే, తర్వాత మళ్ళీ నేను ఐడియాలజీ ఏంటి ఐడియాలజీ? అసలు ఇప్పుడు తెలుగుదేశం ఐడియాలజీ పేదల కోసం, వైసీపీ ఐడియాలజీ పేదల కోసం. ఆ ఐడియాలజీలు కాదు, రాజకీయ ఎజెండాలు. ఐడియాలజీ అనేది డిఫరెంట్. కమ్యూనిస్టులకు ఒక ఐడియాలజీ, మతము కులము లేని రాజ్యం కావాలి అన్నటువంటిది. హిందుత్వ ఆధారంగా దేశం నడవాలి, హిందుత్వ అనేదే సర్వమత సమానత్వంతో కూడిన వ్యవస్థ అనేటటువంటి ఐడియాలజీ భారతీయ జనతా పార్టీ. ఇది వాళ్ళిద్దరు ఐడియాలజీ. మైనారిటీలు బాగుంటే చాలు దేశం ఆటోమేటిక్, అంటే మైనారిటీలని ప్రేమించాలి మనం, హిందువులు ఎవరి దోవనాళ్ళు బతుకుతారు ఈ దేశంలో అనేటటువంటి ఐడియాలజీ కాంగ్రెస్ దగ్గర. పేదలైనటువంటి వాళ్ళు మైనారిటీల్లోనే ఎక్కువ ఉంటారు కాబట్టి పేదల అభ్యున్నతి పేరుతో మైనారిటీల అభ్యున్నతి చేస్తే దేశం బాగుపడిపోతుంది, హిందూ సమాజం వాళ్ళ సావేదాలు చేస్తారనేటటువంటి ఐడియాలజీ కాంగ్రెస్ పార్టీ. అంతే, ఎవరిది వాళ్ళదే ఐడియాలజీ అంటే అవి సిద్ధాంతం. నీ సిద్ధాంతం ఏంటి?
నీ సిద్ధాంతం ఏంటి? పేద ప్రజలే దేవుళ్ళు అనేటటువంటిది సిద్ధాంతం కాదు, అది అదొక నినాదం, రాజకీయ వ్యాఖ్యలు అవి. అది తెలుగుదేశం ఎప్పుడో చేసేసి, ప్రతి పార్టీ చెప్తారు. ఎన్టీ రామారావు చేసింది అదే, జగన్మోహన్ రెడ్డి చేసేది అదే, అందరూ చేసేది అదే. పేదలు మేము పట్టించుకోమని ఏ పార్టీ చెప్పదు కదా, పేదలు వదిలేస్తామని ఏ పార్టీ చెప్పదు కదా. ఇంకా ఐడియాలజీ ఏంటి నీది డిఫరెన్స్? నేను ఒక ఐడియాలజీతో పెట్టాను, ఐడియాలజీతోనే రండి మీరు అంటే ఏంటి ఇంకా ఐడియాలజీ? రాష్ట్రం బాగు, అన్ని పార్టీలు అంతే. రాష్ట్రాన్ని బాగు చేసే క్రమంలో తెలుగుదేశం ఒక ఐడియాలజీతో వెళ్ళింది, వైసీపీ ఒక ఐడియాలజీతో వెళ్ళింది, నువ్వు ఇంకో ఐడియాలజీ అని చెప్తున్నావు. ఆల్టర్నేటివ్ ఏముంది నీ దగ్గర ఐడియాలజీలో? నీ ఆల్టర్నేటివ్ ఐడియాలజీ కూడా కాదు అది, అది ప్రణాళిక, నీ ఎన్నికల హామీ, రాజకీయ హామీ. ఐడియాలజీ అనరు. ఐడియాలజీ అంటే నేను చెప్పినట్టు ఇది సర్వమత సమానత్వమా, లేకపోతే హిందుత్వమా, లేకపోతే మైనార్టీ బుజ్జిగింప, ఇలాంటి ఐడియాలజీలు అంటారు. లేకపోతే బహుజన్ సమాజ్ పార్టీ, బడుగు బలహీన వర్గాలే అధికారంలోకి రావాలి, మిగతా వాళ్ళందరూ కూడా ఇన్నేళ్లు అనుభవించారు కాబట్టి వాళ్ళు పక్కన ఉండాలి, ఇది వాళ్ళ ఐడియాలజీ. అంటే పార్టీలో ఉంటూనే కొంతమంది పవన్ కళ్యాణ్ గారికి వెన్నుపోటు పొడుస్తున్నారు. ఈయన అన్న మాట అది. ఇప్పుడు ఆయన అన్నది, ఈ గదిలో మనం ఉన్నాం, వేరే వాడు రావాలంటే మీలో ఎవరో వెళ్ళే తలుపు తీయాలి, వేరే వాడు లేకుండా లోపలికి ఎలా వస్తాడు. ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ఈ విషయంలో అంటే నాగేశ్వర్ మాట్లాడిన విషయాలు కానీ ఏదైనా సరే ఎక్కడి నుంచే లీక్ అవుతున్నాయి అనేది ఒక పక్క అది ఖండిస్తూనే, లీక్ అవుతున్నాయి అంటే అది వాస్తవమా అవాస్తవం అనుకోవాలి. ఇక్కడ నేను చెప్పేది అదే, పరిపక్వత కావాలి అనేది ఏంటంటే, మనం ఇంతమంది నాయకులను చూసాం, ఎన్నిట్లా మాట్లాడుకునేది ఓపెన్గా కూర్చుని మాట్లాడే వ్యవహారం కాదు. నెంబర్ 1, ఎవరు తప్పు చేస్తున్నారో ఐడెంటిఫై చేసి పక్కన పెట్టడం నీ బాధ్యత అది. ఇంకోటి, రాజకీయ పార్టీల రహస్యం ఇట్ సెల్ఫ్ ఏ క్రైమ్. రాజకీయ పార్టీల రహస్యం ఎప్పుడు ఉండదు. రాజకీయ పార్టీ అంటేనే ఒక విధానం, ఒక ఓపెన్ డయాస్లో నువ్వు దాచుకున్న రహస్యంగా ఉన్నానంటే ఎట్టా కుదురుద్ది? రెండవది, కార్యకర్తలు అడుగుతున్నది ఏంటి? నెంబర్ 1, తెలుగుదేశం వాళ్ళు మనల్ని అస్సలు లెక్క చేయట్లేదు, దానికి నీ దగ్గర ఏముంది సమాధానం? ఇవాళ పోనీ ఏమన్నా సమాధానం చెప్పావు? ఏమని చెప్తున్నావు? 5 కోట్ల ప్రజల కోసం నీ కార్యకర్తలను తన్నమన్నారా? నీ కార్యకర్తల మీద మర్డర్ కేసులు పెట్టించమన్నారా? నీ కార్యకర్తలు ఇల్లు కోల్చమన్నారా? అంటే చాలా మంది మాకు గుర్తింపు లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదని కంప్లైంట్లు వస్తున్నాయట. ఇప్పుడు మీరు అన్నదానికి ఒక చిన్న మాట మాట్లాడారు, ఆయన వినిపిస్తాను. కూర్చోబెట్టి ఏం మాట్లాడట్లేదు, మమ్మల్ని గుర్తించట్లేదు, అలయన్స్ లో కొన్నిసార్లు ఇబ్బందులు నన్ను పట్టించుకోవట్లేదు ప్రతిసారి చెప్తా ఉంటే, నేను బాధ్యతలు అప్పగిస్తే ఎవరన్నా, నేను ఒక వ్యక్తిని పెడితే, మనోహర్ గారిని పెట్టాను చాలా సార్లు, మనోహర్ గారి మీద 100 మంది కంప్లైంట్లు, హరిప్రసాద్ గారిని పెడితేనేమో ఆయన మీద ఒక కంప్లైంట్లు. ఆయన ఒక పెద్ద ప్రముఖ దినపత్రికలో పనిచేసే రిటైర్డ్ అయిన వ్యక్తి. ఆయనకి నాకు ఆయన అవసరం ఉంది కానీ ఆయనకి నా అవసరం లేదు. వాళ్ళందరూ ఇష్టపడి వచ్చారు నాతో లేదు నాకైతే చేయడానికి. కూర్చోబెట్టి ఏం మాట్లాడు సార్, ఇందులో ఈ మాటలు అర్థమవుతుందంటే, ఇంతకుముందు మనం కూడా ఒకసారి అన్నాం, ఇక్కడ విజయవాడలో జనసేన నాయకులందరూ కూర్చొని కంప్లైంట్ చేశారు, ఒక మీటింగ్ ఏదో రహస్య మీటింగ్ జరిగిందంట. అది అంటే ఓకే, దాన్ని ఎవరో ఖండించలేదు, అది జరిగిందా లేదని తెలియదు. ఇప్పుడు ఈయన నోటి నుంచే స్వయంగా వచ్చినాయి, మనోహర్ గారి మీద 100 మంది కంప్లైంట్లు చేశారు, ఆయన మీద 100 మంది కంప్లైంట్లు చేశారు. అంటే కంప్లైంట్లు అయితే వస్తున్నాయి, పార్టీ స్ట్రగుల్లో ఉంది, ఎవరికి గుర్తింపు దక్కట్లేదు, ఇవన్నీ వాస్తవాలేనా? ఇక్కడ నేను అనే పాయింట్ ఏంటంటే, పరిపక్వత లేని రాజకీయం అని ఇదే అంటున్నా. అంటే ఆయన నోటు చెప్తున్నారు కదా, అదే అంటుంది. ఆయన అవన్నీ మాట్లాడడానికి పరిపక్వత లేదంటున్నా. ఒక పార్టీని నడిపే పరిపక్వత. ఇప్పుడు చంద్రబాబు గారికి లోకేష్ మీద కంప్లైంట్ చెప్తారా ఎవడన్నా? చెప్పడం. మిగతా వాళ్ళందరి మీద లోకేష్ కంప్లైంట్ చెప్తారుగా, ప్రతి నాయకుడి మీద. ఆయన వచ్చి బయటకు వచ్చి నా కార్యకర్తలందరూ కంప్లైంట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి మీద కంప్లైంట్ పెట్టలేదా? బయట వీడియోలో పెట్టారు కదా. విజయసాయి రెడ్డి మీద కంప్లైంట్ పెట్టారు, సుబ్బారెడ్డి మీద పెట్టలేదా? ఏ నాయకుడిని పెట్టలేదు, ఏ కార్యకర్త? సోషల్ మీడియాలోనే పోస్టులు పెట్టారు కదా. జగన్మోహన్ రెడ్డి పెట్టి కార్యకర్తలందరూ మీ తాట తీస్తాను, మీరు అందరు నా మాట సచ్చినట్టు పడుండండి, వినండి, లేకపోతే కనుక మిమ్మల్ని వదిలేస్తాను, నేను ఉంటే ఉండండి, పోతే పోండి చెప్తున్నాడా? అదే కదా, వాళ్ళు పరిపక్వత ప్రదర్శిస్తున్నారు. విజయసాయి రెడ్డి గారు బయటకు ఓపెన్ గానే అన్నారు, జగన్ చుట్టూ కోటరీ ఉందని. అంటే ఎన్ని కంప్లైంట్లు చేసి ఉంటాడు ఆయన, చేసి విసిగిచ్చి రాజీనామా చేశాడు. కానీ జగన్ ఈ రోజు చెప్పలేదు కదా ఇన్ని కంప్లైంట్లు. ఇంకోటి, కంప్లైంట్ రాకుండా ఎందుకు ఉంటది? రాకపోతే నీ పార్టీ ఇన్యాక్టివ్ అని అర్థం. అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరు పని చేయట్లేదని. పార్టీ ఎప్పుడైతే ఈజ్ ఇట్ యాక్టివ్, దేర్ షుడ్ బి ఎ కంప్లైంట్. రెండవది, నీ దగ్గర రిడ్రెసల్ మెకానిజం ఏంటి, పరిష్కార మెకానిజం ఏది? నువ్వు అసలు ఏం కనిపెట్టావు? నాదేడ మనోహర్కి చెప్పాను, హరిప్రసాద్కి చెప్పాను అంటే ఏంటి? నీ దగ్గర నీ అసలు పరిష్కరించాల్సినోడు నువ్వు పరిష్కరించట్లేదని అర్థం. ఇప్పుడు ప్రతి ఒక్క కార్యకర్త అడిగేటటువంటిది
తమకి గౌరవించకపోవడం ఒకటి, అవమానించడం. ఇప్పుడు నిన్నటిదాకా 2019-24 ఎలక్షన్స్ కు ముందు రాన్న అని చెప్పి జనసేన నాయకుడిని ఎంటబెట్టుకు తిరిగాడు తెలుగుదేశం వాళ్ళు, ఊరేగింపులకి నిరసనలకి, ఏది చంద్రబాబుకి తర్వాత ఇష్యూ తప్పటి నుంచి కూడా. మరి ఇవాళ వచ్చేటప్పటికి అదే ఎమ్మెల్యే అయినటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యే ఈ జనసేన కార్యకర్తను పట్టించుకోవట్లా, ఇన్ఛార్జిని, నియోజకవర్గ ఇన్ఛార్జి. ఈవెన్ జనసేన ఎమ్మెల్యే అధికారంలో ఉన్న చోట తెలుగుదేశం ఇన్ఛార్జికి విలువిస్తున్నారు అధికారులు, వీళ్ళని పక్కన పెడుతున్నారు. ఇది ఎవడు అడ్రస్ చేయాలి? ఎందుకు అడ్రస్ చేయడీనా? నాదెళ్ల మనోహర్కి చెప్పండి. నాదెళ్ల మనోహర్ ఏం చేస్తాడు? చేయలేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చి చెప్తున్నారు నాదెళ్ల మనోహర్ పట్టించుకోవట్లేదని. హరిప్రసాద్ చేయలేదు కాబట్టి అసలు వాళ్ళిద్దరికి నువ్వు అధికారాలు ఎప్పుడు ఇచ్చావు? నువ్వు ఇదేం జరగాలి? మీరందరూ కలిసి చెప్పిందే అందరికి ఏమని 2024 ఎలక్షన్ ముందు నువ్వే కదా చెప్పింది. ముగ్గురుతో కూడిన కమిటీలు ఉంటాయి ప్రతి నియోజకవర్గంలో, రాష్ట్ర స్థాయి కమిటీలు ఉంటాయి, జిల్లా స్థాయి కమిటీలు ఉంటాయి, ఏదన్నా సమస్యలు వస్తే పరిష్కరిస్తామని. మరి ఎక్కడ ఉంది అది? అదే కదా కార్యకర్త అడుగుతోంది. ఇప్పుడు అమ్మాయిని శ్రీకాళహస్తిలో అమ్మాయిని మొత్తుకుని వచ్చింది నీ దగ్గరికి, చివరికి అమ్మాయి మీద మర్డర్ కేసు పెట్టి లోపల పెట్టి జైల్లో వేశారు. అమ్మాయి ఏమన్నా రోజు రోడ్ల మీద మర్డర్లు చేసుకుని జబ్బులు కొట్టే అమ్మాయా? సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ కంపెనీ యజమాని, భర్త అద్భుతమైనటువంటి టెక్నాలజికల్ ఎక్స్పర్ట్. వాళ్ళ కర్మగాలి పార్టీ రాజకీయం చేయాలనుకుంటే నీ దగ్గరకు వస్తే చివరికి వాళ్ళు మర్డర్ కేసు పెడితే ఆ అమ్మాయి బట్టలు లేకుండా ఉండేటటువంటి దృశ్యాలు వాళ్ళ డ్రైవర్ చేత తీపిచ్చి అదే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే నువ్వు ఏం చేయాలి? అమ్మాయికి అండగా ఉండాలా? నాకేం సంబంధం లేదని చెప్పి పార్టీ నుంచి పక్కన పెట్టామని చెప్పాలా? పోనీ ఇవాళ వరకు ఏమైనా అడ్రస్ చేసావు నువ్వు? లేదు, కిరణ్ రాయల్ ఇష్యూనే ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది. నువ్వేం పరిష్కరించావు అసలు? నువ్వు పెట్టిన మెకానిజం నేను నీ దగ్గరకు వస్తే నాదెళ్ల మనోహర్కి వెళ్ళి చెప్పుకో, హరిప్రసాద్కి వెళ్ళి చెప్పుకో, చెప్తారు వాళ్ళు వింటారు. వాళ్ళు పరిష్కారం ఏం చెప్తారు? చెప్పే అధికారం నువ్వు వాళ్ళకి ఇచ్చావా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో తెలుగుదేశం ఎమ్మెల్యే మన కార్యకర్తని ఏడిపిస్తున్నాడు. మన కార్యకర్త ఎక్కడ ఎందుకండి మచిలీపట్నంలో నేను బాలశౌరి రచ్చ చేసి క్వశ్చన్ వేసాడు. అతని ఇల్లు కూలిపోయి ఎన్ని రోజులైంది పగలగొట్టి? ఆ విషయాన్ని అతను వచ్చి చెప్పుంటాడు కదా. చెప్పగానే కన్సర్న్ ఎమ్మెల్యే అయినటువంటి రవీంద్రకు ఫోన్ చేసి ఇతను ఎవరైతే హరిప్రసాద్ లేకపోతే నాదెళ్ల మనోహర్ లేదా నాగబాబు ఫోన్ చేసి, ఏమయ్యా మీరేంది మావాడి ఇల్లు కూల్చడం ఏంటి? ఏదైనా కోర్టు కేసు ఉంటే కోర్టు ఆర్డర్ వచ్చా కూల్చినా మేము ఒప్పుకుంటాము, అది ఇద్దరి మధ్యన గొడవ, అది కోర్టులో తేల్చుకోవాల్సిన దాన్ని 200 మంది పోలీసులను ఇచ్చి బుల్డోజర్లతో కూలగొడతారా? ఇదేం పద్ధతి అని చెప్పి నువ్వు అడగాలి కదా. అడగనప్పుడు ఆ కార్యకర్తకు నువ్వు న్యాయం చేసింది ఏంటి? ఇంకా అదే కదా. వాళ్ళు ఇప్పుడు వచ్చారు, చెప్పారు, పరిష్కారం కాలేదని అడిగారు. అడిగితే మీరందరూ ఎట్ట మాట్లాడతారా అంటే ఏంటి? అంటే ఏం జరిగినా మీరు మూసుకు కూర్చోండి, నేను పరిష్కరించడం అనేది నన్ను వదిలేసేయండి. అవన్నీ నేను ఎవడో ఒకటి పేరు చెప్తా, మీరు వాళ్ళ మీద కూడా కంప్లైంట్ చెప్తే మిమ్మల్ని తప్పుకుంటాను తప్పించి నేను వ్యవస్థను సెట్ చేయను. సమస్య ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ప్రాబ్లం అన్నారండి తెలుగుదేశం వాళ్ళు. కింద స్థాయిలో ప్రతి ఎమ్మెల్యేకి వార్నింగ్ ఇచ్చాడు లోకేష్. 100 సార్లు వార్నింగ్ ఇప్పటికి కూడా ఇస్తున్నాడు. అక్కడ నువ్వు ఖచ్చితంగా పెట్టి తీరాల్సిందే మీటింగ్ అంటున్నాడు. పబ్లిక్ సమస్యని రిడ్రెస్ చేయాల్సిందని చెప్తున్నాడు. అట్లాగే తర్వాత ఈయన వెళ్ళి చూస్తున్నాడు, అది నివేదిక తెప్పించుకుంటున్నాడు. ఎన్ని కంప్లైంట్లు వచ్చింది ఏంటన్నాడు. కార్యకర్తకు కూడా ఖచ్చితంగా నువ్వు యాక్టివ్ లేకపోతే ఊరుకోనని చెప్పి తర్వాత మళ్ళీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పెట్టారు ఒకసారి ఇది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు అటెండ్ అవుతున్నారు, లోకేష్ అటెండ్ అవుతున్నారు. అటెండ్ అయి తీసుకుంటున్నారంటే ఎందుకు? కార్యకర్త లేకపోతే నువ్వే ఆడున్నావు, అంతే కదా. కార్యకర్త లేకపోతే నువ్వే ఆడున్నావు. కార్యకర్తను పట్టించుకోక జగన్ దెబ్బతిన్నాడు. ఇప్పుడు జగన్ ఎందుకు పెట్టాడు ఈ సిస్టమ్ అంతా? కింద నుంచి ప్రతి కార్యకర్తకి ఐడి కార్డు సిస్టమ్ అంతా కూడా జగన్ ఇప్పుడు అక్కడ పార్టీ కార్యాలయంలో తీసుకుంటున్నాడు, మాట్లాడుతున్నాడు కదా అందరితో కూడా. ఇప్పటికే ఇంకా చెప్తే తెలుగుదేశంతో సమానంగా చేయట్లేదు అతను ప్లానింగ్, అది ఒప్పుకోవాలి. తెలుగుదేశం సక్సెస్సే సంస్థాగత నిర్మాణం. నువ్వు ఆ తెలుగుదేశంతో సాగుతున్నప్పుడు దాని తాత లెక్క చెయ్యాలి. నీ కార్యకర్తకి ప్రాబ్లం వచ్చిందనగానే, ఇప్పుడు ఓ పెన్షన్ కోసం కార్యకర్త వచ్చాడండి, స్పౌస్ పెన్షన్ తెలుగుదేశం కార్యకర్త వెళ్తే ఇస్తున్నారు, జనసేన కార్యకర్త వెళ్తే ఇవ్వట్లేదు. రేపు పొద్దున జనం దగ్గరికి వెళ్ళి ఆ జనసేన కార్యకర్త ఏమని చెప్పుకోవాలి? నీ వెనకాల తిరిగితే ఆడవుతుందన్నా, తెలుగుదేశం వాడి దగ్గరికి పోగానే పని అయింది అని ఈ ముక్క అంటే రేపటి మొహాన ఊసినట్ట బాగున్నట్ట. ఇదే మొక్క పార్టీ కార్యాలయానికి వచ్చి చెప్పాడు అనుకోండి, చిన్న చిన్న కంప్లైంట్లు అది అంతిమ దశకి వెళ్తే నేను చూస్తాను అంటే ఏముంటది అందులో? అంత్య దశకి వెళ్ళాలంటే ఏంది అంత్య దశ? ప్రాథమికత మొక్కై వంగని మానే వంగుతుందా?
ప్రాథమికంగా నువ్వు పరిష్కరించే రిడ్రెసల్ వ్యవస్థ నువ్వు తయారు చేయాల్సింది పోయి విఫలమైన దాని గురించి కార్యకర్తను తప్పుపడుతున్నావు, నాయకుడిని తప్పుపడుతున్నావు. అదేమంటే అప్పుడు వెళ్తే నేను ఊరుకుంటానంటే అప్పుడు ఏం చెప్తావు, మళ్ళీ ఉపన్యాసం ఇస్తావా, నేను లేస్తే మనిషిని కాదని చెప్పేసి. పార్టీ సంస్థాగత నిర్మాణమే గుండెకాయ. పార్టీ కార్యకర్త మొన్నటిసారి పిచ్చెక్కిపోయి పనిచేశాడు నీకోసం. ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి నువ్వు ఇబ్బంది పడుతున్నావు, నువ్వు కంటతడి పెట్టేటటువంటి పరిస్థితులు పెట్టే నువ్వు ఇంత పిలుపునిచ్చాక నిన్ను వదులుకోవడం కరెక్ట్ కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు వాళ్ళ అమ్మ తీసుకుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న తీసుకున్నాడు, వీళ్ళ తమ్ముడు తీసుకున్నాడు, వాళ్ళ చెల్లి తీసుకుంది, అన్న తీసుకున్నది తెలిసినా కూడా, వాలంటీర్ ద్వారా ఇంటింటికి సర్వీస్ వచ్చిందని తెలిసినా కూడా, అదే ఏరియాలో హాస్పిటల్ పెట్టారని తెలుసు, నాడు నేడు స్కూల్ పెట్టారని తెలుసు, సంక్షేమం జరిగిందని తెలుసు, అభివృద్ధి జరిగిందని తెలుసు, అన్ని తెలిసినా సరే ఈయన చెప్పారని రోడ్లు వేయలేదన్న పాయింట్ ని క్వశ్చన్ చేశాడు. ప్రభుత్వం సక్రమంగా లేదన్నది క్వశ్చన్ చేశాడు. సోషల్ మీడియా సక్రమంగా లేదని క్వశ్చన్ చేశాడు. ఇవాళ సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెడతంటే ఏంటి తేడా? ఆ రోజున పెడితే నియంతృత్వమా, ఈ రోజున పెట్టమని నువ్వే చెప్తావా? ఏకంగా అనలిస్టే లోపల ఏమని చెప్పేసి కేసులు పెడతారా? ఏంది ఇంకా నీకు వాళ్ళకి తేడా? వాళ్ళు ఇంకెంత హింసించలా, నోటీస్ ఇచ్చారు, విచారించి వదిలేశారు. ఇక్కడ వీళ్ళు కేసులు పెట్టి అరెస్టులు చేసి జైల్లో కూడా పెడుతున్నారు. కేసీఆర్ జైల్లో పెట్టారా? మొన్న అతని శ్రీహర్ నేర్పించారా? అట్లా మరి ఎందుకు చేస్తున్నారు? అప్పుడు ఇంకేంటి తేడా? అదే ఒక కార్యకర్త మాట్లాడారని నువ్వు కార్యకర్త అట్ట మాట్లాడతావు అంటే ఇప్పుడు ఎట్లుందంటే అదేది బాహుబలిలో కట్టప్పల్లాగా ఉండండి అందరూ, అంతే తప్పించి బాహుబలిలో శివగామి లాగాను బాహుబలిలో అనుష్క లాగా ఉండకండి మీరు. అది చెప్తారు. సరే, ఇక్కడ ఒకటి విమర్శని తీసుకోలేకపోవడం ఒకటి, పవన్ కళ్యాణ్ గారు అసూయ చెందుతున్నారు విజయ్ విషయంలో. 2 టైప్స్ మాటలు మాట్లాడారు, 2 వినిపిస్తాను. ఒకటి ఫన్నీగా, నాకు ఎంత కష్టం ఉంటుందంటే నిజంగా ఒకసారి నేను మొన్న తమిళ్ పాలిటిక్స్ చూస్తున్నా ఈ మధ్యన. వాళ్ళు ఎంత సుఖంగా చేశారా పాలిటిక్స్, సుఖంగా చేశారు. నాకు అసూయ కలిగేంత సుఖంగా చేశారు. నేను కటౌట్లు పెట్టుకుంటే గెలిచేశారు. ఈ కటౌట్ మాట ఎవరినో కూడా మాట్లాడాలి. అలాగే కటౌట్లు హలోగ్రామ్స్ పెట్టుకుంటే బాగుంది. అలాగే చక్కగా సీఎంలు అయిపోయారు. నన్ను 15 సంవత్సరాలు రోడ్డు మీద దేకిచ్చినా కానీ నాకు ఎంత కష్టం ఉంటుందంటే, కాస్త ఫన్నీగా మాట్లాడినా అసూయ అనేది ఒప్పుకున్నారు సార్. ఇంకొక చిన్నది, మీ అందరికీ కూడా పక్క రాష్ట్రంలో ఒకరు విజయం సాధించగానే మొత్తం ఎంత కొట్టుకుపోయారు అందరూ. ఇలా చేస్తుండొచ్చు కదా, అలా చేస్తుండొచ్చు కదా అంటే, పోనీ ఇప్పుడు ఇస్తారా సపోర్ట్ నాకు? పోనీ నా పార్టీలు అందరూ మాట్లాడే వాళ్ళందరూ ఒకప్పుడు నా చుట్టూ తిరిగిన వాళ్ళే కదా, నాతో పాటు ఉన్నవాళ్ళే కదా. మరి ఎందుకు వెళ్ళిపోయారు? మీకే ఓపిక లేదు. ఒక పదవి రాలేదు, అసలు పదవి రాదు వస్తున్న ఒక అనుమానంతో గవర్నమెంట్ రాదని చెప్పి వెళ్ళిపోయారు అందరూ. అంటే ఎంతసేపు కులాలను వేరు చేసి కొట్టుకొని చావండి అనే మనుషులు తప్ప, అరే కులాలను కలుద్దాం అంటే, వ్యాపారాలు చేసి కూడా కులాలు రావే, బిజినెస్లు చేసి కూడా కులాలు రావు, అందరికి అమ్మాలి వ్యాపారం. కన్వీనియంట్ గా మాట్లాడి ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడద్దు అనిపిస్తుంది ఒకసారి నాకు. అది సార్, ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందా ఈయన అంటే? ఇందులో ఒకటి, నాకు అసూయ చేస్తుంది అనేది సరదాగా చెప్పిన, మేబీ నిజంగా ఉందేమో మనసులో. రెండోది, నాకు ఎవరు కలిసి రాలేదు, ఏడాదన్న బాటు నన్ను దేకించారు, 12 ఏళ్ళ 15 ఏళ్ళు చెప్పాడు ఆయన, దేకించారు, కానీ సపోర్ట్ చేయట్లేదు ఎవరు. ఏంది ఆయన ఆవేదన? అంటే ఇక్కడ నేను చెప్పిన పరిపక్వత లేని రాజకీయం అన్నది అక్కడే పాయింట్. ఫ్రమ్ ద బిగినింగ్ ఆయనకు పరిపక్వత లేకపోవడం అంటే, ఇవన్నీ నీలో నువ్వు ఆత్మశోధన చేసుకుని స్టెప్ వేయాలి అంతే తప్పించి, అది ఓపెన్ గా మాట్లాడినప్పుడు అసూయగానే కనబడుతుంది. అంటే విజయ్ గెలిచిన తర్వాత ఒత్తిడి పెరిగింది పవన్ కళ్యాణ్ మీద మానసికంగా, కార్యకర్తల పరంగా కాదు, మానసికంగా ఒత్తిడి పెరిగింది. ఎందుకంటే అలాంటి రాజకీయం సాధ్యం కాదని ఈయన ఇక్కడ కార్యకర్తను కన్విన్స్ చేస్తూ వచ్చాడు. వెరీ సింపుల్. ఆయన మాట్లాడే దాంట్లోనే అర్థం లేనటువంటి ఒక కాన్సెప్ట్ చెప్తా. ఈయన ఏమంటారు, తమిళనాడుకి మనకి పొంతం లేదంటారు. తమిళనాడు రాజకీయం ఆంధ్ర రాజకీయం సేమ్. అక్కడ 2 పార్టీలు, ఇక్కడ 2 పార్టీలు సుదీర్ఘకాలం పాటు. ఇక్కడ తెలుగుదేశం కాంగ్రెస్, అక్కడ డిఎంకే ఏఐడిఎంకే, 2 ప్రాంతీయ పార్టీలు. కానీ బీజేపీ కాంగ్రెస్ ఆ రెండిట్లో కూటమిలో ఏదో ఒకటి. అక్కడ రాష్ట్ర ప్రయోజనాలు మాట్లాడతారు, ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు మాట్లాడతారు. ఇదే నడిచింది సుదీర్ఘకాలం పాటు. ఈ 77 ఏళ్ల పాటు కూడా మనకు ఒక 6 ఏళ్ళు తక్కువ అనుకుందాం, 71 ఏళ్ళు మనకి అలాగే నడిచింది రాష్ట్రం. అక్కడ కరుణానిధి వర్సెస్ జయలలిత, ఇక్కడ చంద్రబాబు వర్సెస్ రాజశేఖర రెడ్డి ఈ 15-20 ఏళ్ళ తర్వాత జగన్మోహన్ రెడ్డి.
ఇక్కడ కంటే అక్కడ స్ట్రాంగ్. ఉమ్, ఇక్కడ ఇంకా మధ్యలో బీజేపీకి థర్డ్ ఫ్రంట్ ఛాన్స్ ఇచ్చారు. 18 అప్పుడు 4 ఎంపీ సీట్లు 7 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి, అలాగే ఈయనకి 18 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి చిరంజీవికి థర్డ్ ఆల్టర్నేటివ్ ఛాన్స్ ఇచ్చారు. ఉమ్, కానీ వీళ్ళు వదులుకున్నారు. ఉమ్, అక్కడ ట్రయల్స్ ఎట్టాగే జరిగినాయి. విజయకాంత్ ఫెయిల్ అయ్యాడు, కార్తిక్ ఫెయిల్ అయ్యాడు, కమల్ హాసన్ ఫెయిల్ అయ్యాడు, విజయ్ సక్సెస్ అయ్యాడు. ఎలాగా? అక్కడ జయలలిత వర్సెస్ కరుణానిధి తప్ప ఏమీ లేదన్నటువంటి చోట్లన జయలలిత మరణం తర్వాత ఆ ప్లేస్ని ఆక్యుపై చేసుకునేటటువంటి ఏఐఏడిఎంకేలో దొరక్క ఉమ్, విజయ్ వచ్చాడు అక్కడ ప్లేస్. ఉమ్, ఉమ్, ఇక్కడ నీకు రాజశేఖర రెడ్డి మరణం తర్వాతన ఆ ప్లేస్ని కాంగ్రెస్ పార్టీ తొక్కేయడానికి చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టాడు. ఉమ్, ఈయన ఎంతసేపటికే ఉంటాడు మన రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ ఒప్పుకోరంటే ఎట్లా ఒప్పుకోరు? తెలుగు రాష్ట్రాల్లోనే 2 పార్టీలు గెలిచినాయండి. ఉమ్, కేసీఆర్ గెలిచాడు అక్కడ, ఉమ్, జగన్మోహన్ రెడ్డి గెలిచాడు ఇక్కడ. థర్డ్ ఆల్టర్నేటివ్ ఒప్పుకోపోవడం ఏంటి? ఉమ్, కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశం నుంచి వైసీపీ వర్సెస్ తెలుగుదేశం అయింది, అక్కడ కేసీఆర్ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అయింది. అవును. ఉమ్, దాన్ని మరి 3వ పార్టీని ఒప్పుకోపోవడం ఏంటి? అదే. 2 రాష్ట్రాల్లో 3వ పార్టీని గెలిపించారు కదా. ఉమ్, తమిళనాడు ఇంకా లేటు. ఉమ్, ఇవాళ ఒప్పుకున్నది జయలలితని, ఇదే ఉమ్, విజయ్ని. ఉమ్, మనం 10 ఏళ్ల క్రితమే తెలంగాణ వాళ్ళు ఒప్పుకున్నారు. ఉమ్, ఉమ్, 10 ఏళ్ల క్రితమే ప్రతిపక్షంగా ఇక్కడ ఒక 3వ పక్షాన్ని ఒప్పుకున్నారు ఆంధ్రాలో. అవును. అధికార పక్షంగా 5 ఏళ్ల క్రితం ఒప్పుకున్నారు, 7 ఏళ్ల క్రితం ఉమ్, జగన్ని. అవును. మరి నువ్వు ఆ టైంలో ఆల్టర్నేటివ్ ఎందుకు కాలేదు? అంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఈయనకు వచ్చిన సమస్య నాకు అర్థమైనంత వరకు, నేను గమనించినంత వరకు ఏంటంటే చిరంజీవి మైనస్ ఈయన మీద పడింది. ఉమ్, చిరంజీవి అంత ఆతృత పడకుండా ఉండాలి. అవును. ఇప్పుడు ఇతని పేరేంటది, బీజేపీ ఒకప్పుడు అసలు 0 సీట్లు, ఉమ్, తర్వాత 2 వచ్చింది ఉంది, ఇప్పుడు 8 వచ్చింది ఉంది. అవును. తెలంగాణలో ఇప్పుడు 8 ఎమ్మెల్యే 8 ఎంపీ. ఉమ్, కేరళలో ఒక్క సీటు, ఇవాళ 3 అసెంబ్లీ, ఒక పార్లమెంటు, 4 నుంచి. అవును. నువ్వు నిరంతరం ఫైట్ చేస్తూనే ఉండాలి. అవును. ఏది నీకు ఏకదం రాలేదు కాబట్టి. ఉమ్, చిరంజీవికి 18% ఓట్లేస్తే పబ్లిక్, ఆంధ్రాలో 22%, తెలంగాణలో 18%. ఉమ్, అంత ఓట్లేస్తే ఆయన నన్ను అధికారం ఇవ్వట్లేదు కదా అని చెప్పేసి పార్టీని విలీనం చేసేస్తే, అంటే ఆయన నమ్ముకుని ఆస్తులు అమ్ముకున్నోళ్ళు, ఆస్తులు ఖర్చు పెట్టుకున్నోళ్ళు ఉమ్, నాశనం అయిపోయారు కదా. అవును. ఈయనకేం నష్టమైంది చిరంజీవికి? అదే కదా. ఉమ్, ఆయన మంత్రి పదవి, ఆయనకు తర్వాత ఆయన పేరుతో 3 బాగుపడ్డారు. కేంద్ర మంత్రి ఆ, ఉమ్, తీరా చూస్తే ఆ పార్టీని నమ్ముకున్న 294 నియోజకవర్గాల్లో పోటీ చేసిన వాళ్ళు మునిగినట్టేగా. అంతేగా. కనీసం 10 లక్షలు 10 లక్షలు వాళ్ళ జేబులో ఖర్చు పెట్టుంటారు కదా సామాన్యుడైనా కూడా. ఈజీగా. అది నాశనం చేసుకున్నట్టే కదా. అవును. వాళ్ళకి ఏమన్నా చేశాడా పోనీ ఆయన? ఉమ్, లేదు, ఉమ్, అయిపోయింది. పోనీ చిరంజీవి గారిది ఆయన్ని మోసం చేసింది ఎవరు? గంట లేకపోతే ఉమ్, ఉమ్, రామచంద్రయ్య అంటారు. ఎవరి చేతిలోనూ మోసపోయే గడికి నువ్వెందుకు పార్టీ నడపడం? అంతే కదా. అది అయిపోయింది. ఉమ్, తర్వాత పవన్ కళ్యాణ్ ఆ ఇంపాక్ట్ ఈయన మీద పడిద్దని ఉమ్, ముందుగా ఏం చేశారు? ఎన్నికల్లో నేను పోటీ చేయను, మద్దతు ఇస్తాను, పార్టీ మాత్రం పెడుతున్నాను అన్నారు. అవును. అది ఎవరు చెప్పారు నీకు అసలు ఆ స్టెప్? బేసిక్గా రాంగ్ స్టెప్. ఓకే, తెలుగుదేశాన్ని ప్రశ్నిస్తానన్నటువంటి వాడివి 2 ఏళ్ళు నేను వదిలేశాను, మళ్ళీ అక్కడ పెరుగన్నం తింటాడు, ఉమ్, 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 మళ్ళీ అమరావతి సంబంధించి ఇప్పుడు ఎక్కడ ఎందుకు అమరావతికే చెప్పండి. ఆ రోజునేమో ఎక్కువ భూములు ఎందుకు తీసుకోవడం అవును. అని నిలదీసి అక్కడ ఇలా అన్నీ తీసుకోవడానికి వీల్లేదని పెరుగన్నం తినొచ్చి, అవును. ఇవాళ రోజున 1000 ఎకరాలు తీసుకుంటుంటే అప్పుడేంటి అప్పులు ఎందుకు చేయాలని మనమని, ఉమ్, ఇప్పుడు అప్పులు ఎంత చేస్తున్నా సరే ఏం మాట్లాడకపోతే ఉమ్, ఏమిటి ఆల్టర్నేటివ్ ఈయన? అదే కదా. ఉమ్, ఏ ప్రాతిపదికన ఆల్టర్నేటివ్ అవుతారు? అవును. రెండవది, ఈ కాన్సెప్ట్లో చూసుకున్నప్పుడు ఈయన ఫస్ట్ ట్రిప్, ఈయన జనసేన పెట్టినప్పటి నుంచి ఉమ్, ఫస్ట్ ట్రిప్ జగన్ అధికారంలోకి రానివ్వకూడదు, అట్లాంటి నేర ప్రవృత్తి కలిగినోడు. రెండోసారి ముఖ్యమంత్రిగా ఆయన రానివ్వకూడదన్న ఉద్దేశంతోనే తెలుగుదేశంతో విభేదించినా సరే జగన్ మాత్రం అధికారంలోకి రానివ్వడం. అది. అవును. మూడోసారి ఏమో అధికారం దించడం. ఉమ్, విజయ్ స్టాలిన్ని దించడానికి పార్టీ పెట్టల, అవును. ఏఐఏడిఎంకే అధికారంలోకి రానివ్వకుండా ఉండడానికి పార్టీ పెట్టల, ఉమ్, తన అధికారంలోకి రావడానికి పార్టీ పెట్టాడు. ఉమ్, నువ్వేమని చెప్తుంటివి? నీ కార్యకర్తగా మనం ఎట్ట అధికారంలోకి వస్తామయ్యా, మనం పనికిరామయ్యా, మన దగ్గర డబ్బులు లేవయ్యా, మనకి పోల్ మేనేజ్మెంట్ లేదయ్యా అని చెప్తుంది. ఉమ్, ఉమ్, అక్కడ వాళ్ళకి ఏమైనా ఉన్నాయా? అవును. సోషల్ మీడియాని అడ్డు పెట్టుకుని వచ్చారు. ఒక్కొక్క వాట్సాప్ గ్రూప్కి 1024 మందికి అయ్యింది. ఇప్పుడు 1024తో గ్రూప్ పెట్టచ్చు, వరకు 100, ఉమ్, ఫస్ట్లో 50, తర్వాత 100, ఉమ్, 1024, 36,000 గ్రూపులు పెట్టాడు విజయ్. ఉమ్, 36,000 గ్రూపులు. అబ్బా. ఇన్స్టాగ్రామ్ ఉమ్,
వాటి ద్వారా తీసుకెళ్లాల్సింది తీసుకెళ్లారు. అది. ఇంకొకటి మెయిన్ విసిగెత్తున్నారు రెండు పార్టీల పట్ల. ఇక్కడ కూడా విసిగెత్తున్నప్పుడు నువ్వు దాన్ని వినియోగించుకోలేదు. 2 సార్లు ఇప్పుడు నువ్వు మొన్న కూడా నువ్వు ఇండివిజువల్ గా చేస్తే నీకు 25 వచ్చి ఉండేవి. అది అవును. కానీ నువ్వు అదేమంటావు రాష్ట్ర ప్రజల కోసం. ఆ రాష్ట్ర ప్రజలు నిన్ను కోరుకోవాలి కదా. ఎందుకు కోరుకోవట్లేదు నిన్ను తెలుగుదేశానికి బి టీమ్ గానే చూస్తున్నారు తప్పించి నిన్ను ఇండివిజువల్ గా నువ్వు ఇది చూడట్లా. ఇంకోటి ఇట్లాంటి ఉపన్యాసాల తర్వాత పరిపక్వతతో కూడిన రాజకీయం చేస్తావని ఎట్లాగా? అంటే ఐక్యత మిస్ అయింది అంటున్నాడు ఈయన. జనసేన పార్టీలో ఐక్యత లేదు, కూటమిలో వీళ్ళ బలం ఎంత. మీరు ఇప్పుడు అన్న పాయింట్ మీద చిన్న మాట మాట్లాడారు ఒకసారి. అలాగే మనం డిసిప్లిన్ ఉంటే తప్ప అలయన్స్ లో మనకి బలం రాదు, గుర్తుపెట్టుకోండి. అలయన్స్ కూడా దేనికైనా ఉంటుంది, నేను చెప్పాను కదా, కొంత దీనికి సమయం ఉంటుంది. ఈ లోపల మీరు కూడా బలపడాలి. బలపడడం అంటే కూర్చోబెట్టి పదవులని కాదు, ఏకభావంతో ఏకాభిప్రాయంతో ఉండటం. అవన్నీ లేకుండా పదవులు రాగానే అదే అందరూ చప్పబడిపోయారండి అనిపించింది. ఇన్ని వేల పదవులు ఇస్తే ఉత్తేజం పొంది బలంగా ఉంటారంటే ఎవరు మాట్లాడటం మానేశారు. అలయన్స్ లో బలం రావాలంటే మీరందరూ ఏకాభిప్రాయం మీద ఉండాలి, మన బలం అప్పుడే పెరుగుద్ది. అంటే ఈయన వేరే పార్టీకి సజెషన్ చెప్తున్నట్టు అనిపించింది, తర్వాత వింటే అదే ఆయన గురించి అని అర్థమైంది. నేను చెప్తున్నది అదే పరిపక్వత లేని పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈయన అనేది ఏంటి, పదవిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పదవిలో ఉన్నోడు స్ట్రాంగ్ గా ఉన్నాడు. నేను ఒక నియోజకవర్గంలో ఒక బోర్డు చైర్మన్ ఏదో తీసుకున్నా. నేను వెళ్ళి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రాబ్లం లే, అదేంటి ఇదేంటి అని అడుగుతా. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏమని అడగాల? తెలుగుదేశం ఎమ్మెల్యే ఓ తప్పు చేస్తున్నాడు, జనం నిలదీస్తున్నారు, లేదా సంక్షేమ పథకాలు తెలుగుదేశం నాయకులకే వస్తున్నాయి, కార్యకర్తలకే వస్తున్నాయి, జనసేనకి రావట్లేదు, జనానికి రావట్లేదు, వాళ్ళ కార్యకర్తలకే వస్తున్నాయి. ఈ విషయం ఆ కార్యకర్త అడిగాడు అనుకో, నువ్వేమంటున్నావు? అలయన్స్ కి విరుద్ధం అంటున్నావు. పోనీ అలా కాకుండా అవతలోడు చేస్తున్నాడు అందరికి. ఇప్పుడు నువ్వు ఎలా అయితే సీట్లు తీసుకున్నావో 16%, 15% నీకు, వాళ్ళకు ఒక 7%, 8% వచ్చి, అదే రేషియోలో మాకు కూడా సంక్షేమ పథకాలు కూడా ఇవ్వండి అయ్యా, పెన్షన్లు ఇచ్చేటప్పుడు మా వాళ్ళకి, ఇట్లాగానే ఏమన్నా అడుగుతున్నావు నువ్వు? అడగట్లా. ఇప్పుడు ఈ కార్యకర్త వెళ్ళి ఈ పదవి పొందిన నాయకుడు వెళ్ళి అడిగితే, నీకు పదవి ఇచ్చాం కదబ్బా నువ్వు ఎక్కువ చేయబాక అంటాడు అవతల. అంతే కదా. ఆ ముక్కొచ్చి వీళ్ళు నాదేనా మనం వరకు ప్రసాద్కో చెప్తే అవునయా వదిలేవయ్యా అన్నాడు అనుకో, అదిగో చూసారు సార్ వాళ్ళు అమ్ముడుపోయారని వీళ్ళు అంటారు. మరి దానికి ఒప్పుకోవట్లేదు, పదవులు తీసుకుని మీరు చెప్పబడిపోయారేంటి? అదే అనేది పదవి తీసుకున్న తర్వాత ఏం చెయ్యాలి అంటే పదవికి తగ్గట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయన మంత్రి పదవిలో ఉన్నారు, ఈయన సీజ్ ద షిప్ అన్నారు, షిప్ ఉందా వెళ్ళిపోయిందా? తర్వాత తెలిసింది కదా షిప్ సీజ్ చేయడం అంత సాధ్యం కాదని. తర్వాత నాదెళ్ల మనోహర్ సివిల్ సప్లైస్ మినిస్టర్ గా, ఇప్పుడు రేషన్ అక్రమంగా రవాణా జరుగుతున్నదా లేకపోతే వాళ్ళందరూ కడుపు నిండా తినేస్తున్నారు బియ్యాన్ని? దీంట్లో ఏమని చెయ్యాలాడు? రెండో పాయింట్, కార్యకర్తల అనైక్యత ఉంటది, అందరిది ఒకే అభిప్రాయం ఎందుకు ఉంటది నీకు? అదే కదా. నువ్వు సంస్థాగత నిర్మాణంలో విఫలమయ్యి జగన్ నిర్లక్ష్యం చేశాడు, ఈయన ఒత్తిడి చేస్తున్నారు, నువ్వు కూటమిలో తెలుగుదేశం వాళ్ళు చెప్పినట్టు నడుచుకోయా అని చెప్తున్నాడు పరోక్షంగా. అంతే, తెలుగుదేశం వాళ్ళు గొడవ పెట్టుకోబాక వాళ్ళతో కలిసి ఉండు అని చెప్తున్నాడు ఈ పదంలో. కూటమిలో మనం బలం పెంచుకోవాలి అంటున్నారు. ఎట్లా బలం పెరుగుతుంది? నేను 10 మందికి పని చేస్తే కదా బలం పెరిగేది. నేను జనసేన కార్యకర్తని, నా దగ్గరికి 10 మంది రావాలి, ఎప్పుడు వస్తారు? నేను 4 పనులు చేయించి పెడతా, రోడ్డు వేయించడము, కాలువ కట్టించడము, మంచినీళ్ళు పోయించడము, ఈ పనులు జరుగుతున్నాయి. కానీ జనసేన వాళ్ళ దగ్గరికి రాని ఇట్లా టీడీపీ వాళ్ళు. అప్పుడు లేదు నా ఏరియాలో రోడ్డు వేపిస్తాను నేను, లేదా జనసేన కార్యకర్తలు ఉన్న ఏరియాలో నేను రోడ్డు వేపిస్తాను, అందుకని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అడిగితే లేదు అంటున్నాడు. ఆ ముక్క నీకు వచ్చి చెప్తే నువ్వెందుకు విభేదిస్తావు అంటున్నాడు. అంతిమంగా వెళ్ళినప్పుడు చూసుకుందాం అంటున్నాడు. ఏంది ఇదే పరిపక్వత లేదంటోంది నేను. ఇది ఎలాంటి మెకానిజం పెట్టాలా? నీ పార్టీ కార్యాలయంలో పెట్టుకోపోని, ఏదో అప్పుడు ఏదో శిబిరాలు పెట్టాము రోజు తీసుకుంటున్నాం అన్నారు, ఏమైనా అయ్యి ఎన్ని పరిష్కరించారు మీరు? వాటిట్లలో సమస్య ఏంటంటే పార్టీ కార్యకర్తకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక 5-10 మంది కౌంటర్ పెట్టు ఆఫీసులో, వాళ్ళని రాసుకు తీసుకురమ్మని, మనం వచ్చిన దాన్ని ఆ కన్సర్న్ ఎమ్మెల్యేతోనో ఎవరితోనో తెలుగుదేశం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడి ఇదిగో వాళ్ళు ఈ ఆన్సర్ చేశారని రాయి, అవి పవన్ కళ్యాణ్కి చెప్పు. పవన్ కళ్యాణ్ ఓ రోజు పెట్టుకో వారంలో, అవన్నీ చూడు, దాంట్లో మనవడికి తప్పైనప్పుడు వెంటనే ఆ మెసేజ్, పవన్ కళ్యాణ్ గారు మీ మెసేజ్ని విన్నారు, మాట్లాడారు,
మీరు ఈ విషయంలో మీరు సర్దుకుంటే బాగుంటుంది అనిపించింది, లేదా అవతలను తెలుగుదేశం నాయకుడితో మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారని చెప్పేసి ఇదిగో మేము మా జనసేన తరఫున 10 మంది నాయకులను పెట్టాం, ఈ నాయకులు మా కార్యకర్తలు మాకు వచ్చిన కంప్లైంట్స్ మీ నాయకుల దృష్టికి తీసుకొస్తారు, పరిష్కరించండి. ఇది ఒక సిస్టమ్ ఉండాలి కదా. వ్యవస్థ ఫెయిల్ అయితే వ్యక్తి ఫెయిల్ అవుతాడు. ఈయనేమంటున్నారు, మీరందరూ నేను చెప్పినట్టు వినండి అంటున్నారు తప్పించి వాళ్ళ బాధని నేను పట్టించు. వైసీపీ నాశనం అయింది అక్కడే. ఎవడు ఇవాళకి కూడా వైసీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే స్టిల్ నౌ మాకేదన్నా సమస్య వస్తే మేము వెళ్ళి చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ లేదు అక్కడ, తెలుగుదేశంలో ఉన్నట్టు లేదు అన్నటువంటిది. తెలుగుదేశాన్ని చూసి వీళ్ళిద్దరు నేర్చుకోవాలి. జగన్ కనీసం ఈ మాట తిట్టని కూడా తిట్టట్లేదు కార్యకర్తని, ఈయనేమో కార్యకర్తనే మందలిస్తున్నారు. అవును అవును అదే కదా. రైట్, చూద్దాం. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక క్లారిటీ ఇచ్చేసినట్టేనా, అది జన సైనికులకా లేదంటే వైసీపీగా? ఎమ్మెల్సీ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ ఆయన విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఈయన ఒక క్లారిటీ ఇచ్చేసినట్టేనా, ఇక జన సైనికులకి తెలియాలి.